హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లుకి స్వాగతం. బయట ఐస్ క్రీమ్ పార్లర్లో దొరికే చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇంట్లోనే అంతే క్రీమీ స్ట్రక్చర్తో ఈజీగా విత్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి మన వీడియోలో చూసేద్దాం. వచ్చేయండి. వర్షం పడుతున్నప్పుడు ఐస్ క్రీమ్ తింటే ఎంత మజాగా ఉంటుందో కదండి. ఇప్పుడైతే ఇక్కడ వర్షం పడుతుంది. మీలో ఎంతమందికి అలా వర్షం పడేటప్పుడు ఐస్ క్రీమ్ తినడం ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకోండి. అందులోకి కాచిన పాలు కానీ లేదా పచ్చి పాలైనా వేసుకోవచ్చు. ఇలా ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ పాలని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు కోకోవా పౌడర్ కానీ, మీ దగ్గర కోకోవా పౌడర్ లేకపోతే ఏదైనా డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటే దాన్ని మెల్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనం బాయిల్ చేసుకున్నప్పుడు లంప్స్ ఏమీ లేకుండా ఉంటాయన్నమాట. ఇలా స్మూత్గా వచ్చేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 కప్ అంటే 250 ml పాలని పోసుకోండి. మరిగించిన పాలైనా లేదా పచ్చి పాలైనా పోసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకొని మరిగించుకోవాలండి. ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక కలిపి పెట్టుకున్న మిక్చర్ని కూడా వేసేసుకొని లంప్స్ ఏమీ లేకుండా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉంటే మనకి కాసేపటికి ఇలా థిక్గా అయిపోతుందన్నమాట. సో ఇలా బాగా చిక్కబడిన తర్వాత ఇందులోకి ఒక 85 ml అంటే పావు కప్పు కన్నా ఎక్కువ, అరకప్పు కన్నా కొంచెం తక్కువ ఉన్న కరిగించుకొని వడబోసుకున్న బెల్లాన్ని పోసుకోవాలి. బెల్లంని ఎప్పుడైనా వేసుకున్నప్పుడు పాలల్లో వెంటనే కలుపుకుంటే మనకి పాలు విరిగిపోకుండా ఉంటాయన్నమాట. సో వేసుకున్న వెంటనే బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇది కూడా కాసేపటికి మనకి దగ్గర పడిపోయి చిక్కగా అయిపోతుందండి. మీ దగ్గర ఇలా మెజరింగ్ బౌల్స్ లేకపోతే కనుక 1 కప్పుతో పాలు తీసుకుంటారు కదా, అదే కప్పుతో మిగతా ఇంగ్రీడియంట్స్ మొత్తం సేమ్ ఇదే విధంగా కొలుచుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి. వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. సో వేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా కలిపి మిక్చర్లోకి మిక్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని చల్లారబెట్టుకోండి. చల్లారిపోయిన తర్వాత చూడండి మనకి ఇంకా థిక్గా అయిపోతుంది. సో ఇలా బాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. స్మూత్గా ఏ లంప్స్ అనేవి ఏమీ లేకుండా చక్కగా ఒక 5-6 నిమిషాలు మనం గ్రైండ్ చేసుకుంటే మనకి లంప్స్ అనేవి పోయి స్మూత్ ఫైన్ పేస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి ఇందాక మనము బెల్లం పాకం తీసుకున్నాం కదా, అదే కప్పుతో ఫ్రెష్ మీగడండి. ఇది మనం పాలు బాయిల్ చేసుకున్న తర్వాత మీగడ వస్తుంది కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ మీగడ తీసుకుంటే సరిపోతుంది. లేదా మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా వేసుకొని జస్ట్ 2-3 పల్స్లు ఇవ్వండి అంతే. ఎక్కువసేపు చేస్తే మీగడ కరిగిపోయి వెన్నపూస అయిపోతుంది. సో జాగ్రత్తగా వేసుకొని దీన్ని ఒక ఐస్ క్రీమ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి చక్కగా మూత పెట్టుకోండి. టైట్గా ఉన్న మూత కానీ లేదా అల్యూమినియం ఫాయిల్ కానీ బాగా కవర్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టి నైట్ అంతా వదిలేయండి. అదే మీరు అల్యూమినియం బౌల్లో పెట్టుకుంటే కనుక 7 లేదా 8 గంటలు సరిపోతుంది. లేదా ఇలా మీరు గాజు బౌల్లో కానీ పింగాణీ బౌల్లో కానీ పెట్టుకుంటే నైట్ అంతా పెట్టేసి వదిలేయండి. చక్కగా మనకి ఐస్ క్రీమ్ అనేది తెల్లారిసరికల్లా ఫామ్ అయిపోతుంది.
ఇది యాజ్ ఇట్ ఈస్ ప్లెయిన్గా తీసుకోవచ్చు. మీకు ఇష్టం ఉంటే మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని పైన స్ప్రెడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బయట పార్లర్లో ఉన్న ఐస్ క్రీమ్ కన్నా ఏమీ తీసిపోదండి. చాలా క్రీమీగా వచ్చింది, చాలా స్మూత్గా ఉంది. సో చూసారు కదా టెక్స్చర్ అనేది. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోండి.